హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే మీకు చెప్తున్నాను. అలాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాంటి ఆన్లైన్ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదా, మోసగాళ్ళు టెక్నాలజీని వాడి చాలా విధాలుగా మోసం చేస్తున్నారు. దాని నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చో, ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే పాస్వర్డ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వీక్గా ఉన్న పాస్వర్డ్ని పెట్టుకోకూడదు. అందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇలాంటివన్నీ కలిపి పెడితే తొందరగా హ్యాక్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. అలాగే మీరు సంవత్సరాల తరబడి అదే పాస్వర్డ్ ఉంచకుండా రెగ్యులర్గా పాస్వర్డ్ మారుస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ సేఫ్గా ఉంటుంది. ఇలా మీకు జరిగే మోసాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు కంటిన్యూ నేను చెప్తూనే ఉంటాను. నా వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటే నా వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తాయి.